మనం ఒమేగా అంటే ఒమేగా 6, 9 కూడా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9. ఒమేగా 6 మనకు కూరగాయల ద్వారా ఇవన్నిటి ద్వారా దొరుకుతుంది. ఒమేగా 9 ఆయిల్స్ మనం ఎట్లా వాడుతుంటాం కాబట్టి బాడీ తయారు చేసుకోగలుగుతుంది. ఇంకా మనకు దొరకంది మన బాడీ తయారు చేసుకోలేనిది ఒమేగా 3. ఈ ఒమేగా 3 అనేది కంపల్సరీ మనం ఆహారం ద్వారా ఇస్తూ ఉండాలి. లేదంటే క్యూర్ సెల్ ద్వారా అన్నా ఇవ్వాలి. ఈ ఒమేగా 3 తగ్గితే డిప్రెషన్ వస్తుంది. అల్జీమర్ వ్యాధి వస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా క్యూర్ సెల్ వాడుకోవాలి. ఒమేగా 3 వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. గుండె జబ్బులు అన్నీ పరారైపోతాయి. అది హైపర్ టెన్షన్ అయినా సరే, బ్లాకేజ్ అయినా సరే, ఏదైనా సరే. క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ కారక కణాలను తొలగిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే గుండె నుండి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో ఈ కొలెస్ట్రాల్, కాల్షియం వంటి పదార్థాలు పేరుకొనిపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి అన్నమాట. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడి ఇరుకుగా మారుతాయి. రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీన్నే గుండెపోటు అని, హార్ట్ అటాక్ అని, హార్ట్ స్ట్రోక్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అలా పేర్కొన్న ఈ యొక్క పలకాలను తొలగించి రక్తనాళాలను శుభ్రపరుస్తుంది. రక్త ప్రవాహానికి అడ్డు తొలగిస్తుంది. దీన్నే అథెరోస్క్లెరోసిస్ అంటారన్నమాట. సో అంత గొప్ప మేలు చేయగలుగుతుంది ఈ క్యూర్ సెల్. క్యూర్ సెల్ వద్దనుకున్న వారు ఇక వారు దురదృష్టవంతులు అంతే. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంపొందిస్తుంది. తద్వారా వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగస్‌ను, పారాసైట్స్‌ను నిర్మూలించడంలో తోడ్పడుతుంది. కంటి చూపును పెంపొందిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేటట్లు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా అడ్డుకుంటుంది. ఎముకలు గుల్లబారకుండా కాపాడుతుంది. పెంపొందిస్తుంది. జ్ఞాపక శక్తిని, ఐక్యూ లెవెల్స్‌ను పెంపొందించి శరీరానికి అలసట లేకుండా కూడా చేస్తుంది. నిద్ర అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్‌ను పెంపొందిస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. కీళ్ళ యొక్క మొబిలిటీని, జాయింట్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్‌ను పెంపొందించి తద్వారా కీళ్ళ నొప్పులను, జాయింట్ పెయిన్స్‌ను తగ్గిస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అరికాల నుండి జుట్టు వరకు అన్ని రకాల వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. వచ్చిన వాటిని త్వరగా తగ్గించి తిరిగి ఆరోగ్యంగా ఉండేటట్లు చేయగలుగుతుంది. అలాంటి ఒమేగా 3 కలిగిన క్యూర్ సెల్ రెగ్యులర్‌గా వాడుకోవటం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు యవ్వనంగా, కాంతివంతంగా ఉండేటట్లు క్యూర్ సెల్ సపోర్ట్ చేస్తుంది. సో ఇంతటి అద్భుతమైందండి. ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మనకు టాప్ టు బాటమ్ ఉంటాయండి. అందులో పీనల్ గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, హైపోథాలమస్ ఉంటుంది, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి, థైమస్ ఉంటుంది, ప్యాంక్రియాస్ అంటే మనకు డయాబెటిక్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది కూడా మనకు ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఒక భాగం అన్నమాట. అంటే అవి హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఈ గ్లాండ్స్ అన్ని కూడా ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ గ్లాండ్స్, హార్మోన్స్‌ను రిలీజ్ చేసే గ్లాండ్స్ అన్నమాట ఇవన్నీ. దీన్ని మొత్తాన్ని కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. అందులో ప్యాంక్రియాస్ కూడా ఒక గ్లాండ్. ఇన్సులిన్ అనేది హార్మోన్. సో ఆడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి, ఓవరీస్ ఉంటాయి, మగవారిలో అయితే టెస్టికల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ గ్లాండ్స్ మరి హార్మోన్స్‌ను రిలీజ్ చేస్తుంటాయి. మన బాడీని నడిపించేది ఈ హార్మోన్స్ అండ్ నర్వస్ సిస్టమ్. సో వాటిని కూడా మనం కరెక్ట్‌గా ఉంచుకోవాలి. ఒకవేళ హార్మోన్ ఇన్‌బాలెన్స్ జరిగితే మహిళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీరు చూడండి. సడెన్‌గా వెయిట్ లాస్ అయితా ఉంటారు. అంతేకాకుండా మజిల్స్, బోన్స్ డ్యామేజ్ అయితా ఉంటాయి. ఇక వారికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటారు. వీటన్నిటికి హార్మోనల్ గ్లాండ్స్ కరెక్ట్‌గా పనిచేయకపోవటం. ఇక డైజెషన్ కరెక్ట్‌గా ఉండదు. ఆకలి సక్రమంగా ఉండదు. నీరసం, నిస్సత్వ, ఏ పని చేయలేరు. అలాగే
నిద్ర రాదు. పడుకుంటారు గానీ నిద్ర రాదు. ఇక ఇట్లా బొర్లి రకరకాల పిచ్చి చేష్టలు చేస్తా ఉంటారు. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎయిర్ లాస్ అవుతా ఉంటారు. జుట్టంతా ఊడిపోతుంటది. పెళ్లి కాకముందు పెద్ద జడ ఉన్నది. గిరకల దాకా ఉన్న జడ కాస్త చిన్న సీకిరి పుల్లలాగా తయారవుతుంది. వీటన్నిటికీ హార్మోనల్స్ ప్రాబ్లం. పిల్లలు పుట్టకపోవటం. ఒకవేళ కన్సీవ్ అయినా కూడా అది నిలవకుండా అబార్షన్ కావటం. వీటన్నిటికీ హార్మోన్స్ ప్రాబ్లం. అలాగే ఇక మెంటల్ హెల్త్. మీకు మెంటల్ హెల్త్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు మన బార్లీ గ్రాస్ టైంలో అలాంటివన్నీ కూడా ఈ హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కూడా వస్తాయన్నమాట. ఇక మగవారిలో అయితే అదే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ మగవారిలో అయితే వాళ్ళ సెక్స్ ఆర్గాన్స్ పనిచేయవు, పిల్లలు పుట్టరు. అలాగే బోన్ మ్యారో రక్తం సరిగా తయారు కాదు. తయారైన రక్తం సరిగా పంపు కాదు. హైపర్ టెన్షన్ వస్తుంది. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. శరీరం మీద మచ్చలు వస్తాయి. ఆడవారికైనా మగవారికైనా మంగు మచ్చలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? హార్మోనల్స్ ప్రాబ్లం. సో ఇంకా బోన్స్ డ్యామేజ్ అయిపోతా ఉంటాయి. కింద పడితే ఊరకనే ఇరిగిపోతుంటాయి. ఆటలాడుకోవడానికి భయం. సో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? హార్మోనల్స్ ప్రాబ్లం. అలాగే మజిల్ లాస్ అవుతా ఉంటారు. మంచి పహిల్మాన్ గా ఉన్నవాడు పీనుగులాగా తయారవుతాడు అనమాట. ఇక బ్రెయిన్ లో ఏమో పిచ్చి వాడికి ఏ పని చేయటానికి శ్రద్ధ ఉండదు. ఎప్పుడు ఏదో దిగులుతో, చింతతో, స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. చిరాకు పడతా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మగవారిలో చూడొచ్చు. ఎప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గా అయి టెస్టోస్టెరాన్ సరిగా తయారు కానప్పుడు. సో ఏది ఏమైనా మరి క్యూర్సెల్ అనేది ఒక అద్భుతం. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. అంటే బ్యాక్టీరియాస్ మొత్తాన్ని చంపేయగలుగుతుంది. యాంటీ వైరల్ గా పనిచేస్తుంది. యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మరి అద్భుతంగా కలిగి ఉంది ఇక క్యూర్సెల్. సో మగవారిలో న్యాచురల్ గా స్టామినా బిల్డ్ అవుతుంది. ప్రతి మగవాడు ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో ఎంతో మంది మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. చిన్న వయసు నుంచి 20 సంవత్సరాల నుంచే లేదు, ఇంకా టైప్ 1 డయాబెటీస్ వచ్చి కేవలం 10-11 సంవత్సరాల నుంచే ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఖచ్చితంగా క్యూర్సెల్ వాడుకొని ఒక పర్ఫెక్ట్ మ్యాన్ గా తయారు కావడానికి క్యూర్సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మహిళలు పెళ్ళయ్యే వరకు ఎంతో చలాకీగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న మహిళలు పెళ్ళై ఒకరిద్దరు పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే వారు ముసలమ్మల్లాగా తయారవుతున్నారు. వారు ఏదో ఇక మొత్తం భూమిని జయించినంత అలసటకు గురవుతున్నారు. అలాంటి వారు క్యూర్సెల్ రెగ్యులర్ గా వాడుకోవటం అంటే ఒక చాచెట్ కాదండి. పిల్లలు ఒక చాచెట్ వాడుకోవాలి. 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 2 మినిమం వాడుకోవాలి. ఇంకా మీకు క్రానిక్ డిసీజులు అలాంటివి ఉంటే 3 చాచెట్లు కూడా వాడుకోవాలి. వాడుకున్న ప్రతిసారి ఖచ్చితంగా ఒక హాఫ్ లీటర్ అయినా మినిమం ఒక హాఫ్ లీటర్ అయినా వాటర్, గోరువెచ్చని వాటర్ తాగాలి. లేదంటే నార్మల్ వాటర్, గోరువెచ్చని వాటర్ లభించకపోతే నార్మల్ వాటర్ అయినా, చల్లటి వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. సో ఎప్పుడైతే ఈ మహిళలు రెగ్యులర్ గా వాడుకుంటారో ఒక 6 నెలలు వాడుకుంటే వారు కోల్పోయిన ఈ యొక్క శారీరక ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, ఉత్సాహాన్ని తిరిగి పొందగలుగుతారు. మహిళలైనా మగవారైనా. సో అంతటి అద్భుతమైంది క్యూర్సెల్. ఇక మరి పిల్లలు వాడుకోవటం వల్ల 11 సంవత్సరాలు దాటిన పిల్లలు వాడుకోవటం వల్ల వారిలో జ్ఞాపకశక్తి బాగా డెవలప్ అవుతుంది. అలాగే వారిలో ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఆటలాడుకునే శక్తి సామర్థ్యాలు వారిలో పెరుగుతాయి. యవ్వనంలో ఉన్న మగవారు వాడుకుంటే వారు మంచి చక్కటి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు.